పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అధికార విపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. తాను నల్గొండలో రిజైన్ చేసి వస్తాను, కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని సవాల్ విసిరారు వెంకటరెడ్డి. తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానని కేసీఆర్ ప్రకటిస్తారా అంటూ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ 200 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 30,000 ఓట్ల మెజార్టీతోనే గెలిచారని గుర్తు చేశారు వెంకటరెడ్డి. అప్పుడు 30,000తో గెలిచినాం, మేము 55,000తో గెలిచినాం. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సల్ట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సార్ అయిపోయింది ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటాం రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మంది ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే లక్షల కోట్లు ఉండొచ్చు. కాళేశ్వరం దోచుకున్నాయి, ధర్మేలు దోచుకున్నాయి, అంటే ఆయన పైసలు లేకుండా క్యారెక్టర్ ఉన్నది. ఆయన క్యారెక్టర్ లేని మనిషి ఆయన ఓడగొట్టాలంటే ఈజీ పని. వాళ్ళు ఆయన ఓడిపోయాడు. మామూలు ఆర్డినర్ వెంకటరమణారెడ్డి ఒక వర్కర్ మీద కేటీఆర్ అనే వాడు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు. ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది. ఎక్కడైనా వెళ్తాను కేటీఆర్ ఎక్కడ చేస్తే అక్కడ వేస్తాను. తిరిగి 30,000 ఏదో కష్టపడి 200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. మల్కాజ్ గురించి ఎందుకు, ఆయన సొంత కాంచెల్ని ఓడకూడదు. పోయినసారి 84 ఓట్స్ ఫస్ట్ టైము మా కేకే మహేంద్ర సాగు తప్పి కర్నూలు ఓటమైనట్టు 80 ఓటుతో గెలిచిండు. అలా సీఎంగా ఉండి, అంటే డిఫాక్టివ్ సీఎం ఉండి 30,000 మేము ఒక్కొక్కరు 55,000తో గెలిచినాం. అప్పుడే రిజల్ట్ సీఎంగా సేమ్ ఫీల్ కావాలి.